అందరికీ నమస్కారం అండి. నేను మీ అజయ్ కుమార్‌ని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను టాపిక్ వచ్చేసి కుల వర్గీకరణ. మన సుప్రీం కోర్ట్ ఒక వారం రోజుల కిందట ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో, కుల వర్గీకరణ అనే టాపిక్ మీద ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నానండి. అందరికీ తెలవాలి ఏంటి కుల వర్గీకరణ. ఎందుకంటే ఇది గత వారం రోజులుగా నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా. న్యూస్ ఛానెల్స్‌లో, సోషల్ మీడియాలో అంతటా నేను అబ్జర్వ్ చేస్తున్నా కుల వర్గీకరణ గురించే మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఎవ్రీవన్ వాంట్స్ టు నో అబౌట్ రిజర్వేషన్స్. అందరికీ ఇది తెలవాలి. అసలు అది ఎట్లా జరుగుతుంది? ఆ ప్రొసీజర్ ఎట్లా ఉండొచ్చు? రాష్ట్రాలు ఎట్లా దీని మీద ముందుకెళ్ళొచ్చు అనేది. అయితే వారం రోజుల కిందట మనకు సుప్రీం కోర్ట్ నుంచి జడ్జిమెంట్ జస్టిస్ సివై చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఏడుగురు జడ్జెస్ ప్యానెల్ ఈ డిసిషన్ తీసుకుందండి. అయితే వాళ్ళు మొత్తం పూర్తిగా స్టడీ చేసి రాజ్యాంగబద్ధమైన ఈ డెసిషన్ ఇది రాజ్యాంగబద్ధంగా చెల్లుతుందా? ఎందుకంటే ఎస్సీలకు ఆల్రెడీ మనకు రిజర్వేషన్స్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ కల్పించినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఈ రిజర్వేషన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అణగారిన వర్గాలు ఇంకా వెనకాల ఉండిపోయిన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా చితికిపోయిన ఆ వర్గాలని అప్‌లిఫ్ట్ చేయాలి అంటే, ఈ రిజర్వేషన్స్ ఉండాలి. ఉంటే వాళ్ళ బతుకులు బాగుపడతాయని ఆయన నమ్మిండు కాబట్టి అది ముందుకు తీసుకెళ్ళగలిగిండు. సో, నా ఉద్దేశంలో ఏంటి అంటే, ఖచ్చితంగా ఈ డెసిషన్ సుప్రీం కోర్ట్ తీసుకున్న డెసిషన్ 100% న్యాయబద్ధమే. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. దీనికి డిబేట్‌కి కూడా వెళ్ళాల్సిన పని లేదు. సేమ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎట్లయితే రిజర్వేషన్స్‌ని అట్లా పెట్టడం ద్వారా కింది స్థాయి కులాలు, అణగారిన కులాలు అవి పైకి రావడానికి అవి ఎట్లయితే హెల్ప్ చేస్తాయో, ఎట్ ద సేమ్ టైమ్ అదే విధంగా ఈ ఉపకులాల్లో గూడా ఎస్సీ, ఎస్టీ వర్గీకరణలో గూడా ఉపకులాలు చాలా ఉన్నాయండి. ఆ ఉపకులాలలో గూడా వెనుకబడిన కులాలు చాలా ఉన్నాయి. తక్కువ జనాభాతోని ఉండి, ఎక్కువ అవకాశాలు పొందుతున్న ఉపకులాలు కొన్ని. అయితే ఎక్కువ జనాభా ఉండి గూడా వాళ్ళకు అవకాశాలు విద్యలో గాని, ఇంకా సామాజికంగా ముందుకు రాకపోవడం గాని, ఎన్నో రకాలుగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు. సో, ఈ వర్గీకరణ వల్ల జనాభా నిష్పత్తి ప్రకారం, జనాభా దామాషా ప్రకారం ఒకవేళ మన సర్వే నిర్వహించి జనాభా దామాషా ప్రకారం గనక ఇది చేస్తే, కింది స్థాయి కులాలకు కూడా వాళ్ళ నిష్పత్తి ప్రకారం వాళ్ళకి కోటా దక్కే అవకాశం ఉందండి ఈ జడ్జిమెంట్‌తోని. నాకు తెలిసి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం గూడా ఇప్పుడు మనకు తెలిసిందే గదండీ! ఎట్లైనా ఓటు బ్యాంక్ రాజకీయాలే ఉంటాయి అన్నీ. ముఖ్యంగా ఈ క్యాస్ట్ విషయంలో వాళ్ళు మనకు తెలిసినప్పటికీ మన పాలకులు దీంట్లో ఎట్లాంటి వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. గాబట్టి ఈ వర్గీకరణ జేస్తారని అనుకుంటున్నాను. ఎవరు ఏ పద్ధతిలో జేస్తారనేది మనకు ముందు ముందు తెలుస్తదండి. ఏ రాష్ట్రము ఎట్లా డిసైడ్ అవుతది అనేది మనకు ముందు ముందు తెలుస్తుంటది. అయితే ఇది నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ వర్గీకరణ న్యాయబద్ధమే. ఎందుకు న్యాయబద్ధము అంటే ప్రతి ఉపకులానికి వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళ కోటా వాళ్ళకొస్తుంది గాబట్టి, వాళ్ళకున్న రిజర్వేషన్‌లను వాళ్ళు వినియోగించుకుంటారు. అక్కడ ఉన్న జనాభా గూడా పైకొస్తుంది. ఇప్పుడు అంబేద్కర్ గారు ఏదైతే ఓవరాల్‌గా రిజర్వేషన్స్ పెట్టారో అది సేమ్ ఇక్కడ గూడా ఇంప్లిమెంట్ అవుతది. అనొచ్చు కొంతమంది ఇప్పుడు దాంట్లో ఎక్కువ లబ్ధి పొందిన ఉపకులాలు గూడా అనొచ్చు. మరి అందరికీ నష్టం జరుగుతది. ఎట్లా ఇది మా వాళ్ళు గూడా నష్టపోతారు అనంటే, ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పిన రూల్ ఏంటి అంటే, ఎట్లయితే రిజర్వేషన్స్ ఇవ్వడం ద్వారా అణగారిన వర్గాలకి, తక్కువ కులాల వాళ్ళకి ఎట్లయితే ఇచ్చాడో, ఇక్కడ గూడా ఆ తక్కువ ఉన్న అణగారిన ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాటికి గూడా వాళ్ళ కోటా దక్కడం ద్వారా దాంట్లో నుంచి గూడా కొందరికి మీదికొచ్చి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు సామాజికంగా బాగుపడడానికి అక్కడ గూడా ఈ చర్య ఉపక్రమిస్తదని నాకనిపిస్తుందండి. సో, దీంట్లో ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు. ఆహ్, ఇది మంచి నిర్ణయమే. కాకపోతే దీన్ని రాష్ట్రాలు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాయనేది మనం ముందు ముందు జూడాల్సి ఉంటుందండి. అయితే కొందరికి ఇప్పుడు నా నా నేను నా జీవితంలో గూడా చాలా వరకు నేను క్వెషన్స్‌ని ఇవి ఎదుర్కొన్నానండి. రిజర్వేషన్స్ ఇవన్నీ. వీటి పట్ల చాలా మంది మాట్లాడతారు. అరే! ఎందుకురా రిజర్వేషన్స్? మనకు రిజర్వేషన్స్ అనేటివి కుల ప్రాతిపదికన ఎందుకు? ఇన్‌కమ్ బేస్డ్‌గా చేయొచ్చు గదా! అసలు రిజర్వేషన్‌లే ఎందుకు అని అనేవాళ్ళు గూడా కొందరున్నారు. మరి దీనికి శాశ్వత పరిష్కారం ఇది వర్గీకరణ శాశ్వత పరిష్కారం అవుతదా? లేకపోతే అసలు కులరహిత సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం అయితే ఉంటదా? మాట్లాడదాం దీని గురించి. అయితే మా ఫ్రెండ్స్ అందరూ
తోటి ఫ్రెండ్స్ అందరూ నేను చదువుకుంటున్న టైంలో కానీ ఇప్పుడు కానీ చాలామంది మాట్లాడుకునేది ఏంటి అంటే రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ కుల ప్రాతిపదికనే ఎందుకు ఇన్కమ్ బేస్డ్గా చేయొచ్చు కదా, ఎందుకు రిజర్వేషన్స్ అట్లాగే ఉండాలి, అట్లా ఎందుకు పెట్టిండు, చదువుకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా, చాలా మంది టాలెంటెడ్స్ ఉన్నారు కదా స్టూడెంట్స్, వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది కదా, ఎందుకు ఇట్లా ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్స్ చేయొచ్చు కదా అని చాలా మంది నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు, నాకు ఈ ప్రశ్న వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేను చెప్పదలుచుకున్నది ఒకటే, వాళ్ళు సామాజికంగా అణగారిన వర్గాల్లో ఉన్నారు కాబట్టి సోషల్ డిస్క్రిమినేషన్ ఇప్పటికీ కూడా కొనసాగుతున్న విషయాలు మీకు తెలుసా అండి? ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా వాళ్ళు ఎంతో ఫేస్ చేస్తున్నారు, ఎంతో సఫర్ అవుతున్నారు. నేను ప్రెజెంట్‌గా ఇప్పుడు చూయించగలుగుతాను మీకు. చాలా గ్రామాల్లో కూడా కొన్ని టెంపుల్స్‌లో ఎస్సీలో వస్తే చిన్న చూపు చూడడం గానీ, కొంచెం అవహేళనగా మాట్లాడడం గానీ ఇప్పటికీ జరుగుతుందండి. ఈ విషయాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. నా మిత్రులు ఉన్నారు. నా మిత్రులు వాళ్ళు నిజంగా చెప్తుంటే నిజంగా నమ్మలేకపోయినాను. నేను కూడా అండి నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, నా కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్లో భాగంగా నేను ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నాను. కొన్ని రోజులు నేను ప్రిపరేషన్లో ఉన్నాను. అప్పుడు ఏమైంది అని అంటే, ప్రిపరేషన్లో భాగంగా ఇంటి దగ్గర సరైన ఎన్విరాన్మెంట్ లేదు అని చెప్పేసి నేను బయటికి వెళ్ళి, సరే ఇక్కడ మంచి వాతావరణంలో ఉన్న రూమ్ ఏదైనా దొరుకుతుందేమో, రెంట్కి దొరుకుతుందేమో అని చెప్పేసి ఇట్లా సెర్చ్ చేస్తున్నాను. మంచి వాతావరణం ఉన్న ఒక రూమ్ కోసం సెర్చ్ చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో నాకు ఎదురైన ప్రశ్న, ఫస్ట్ నాకు రూమ్ కావాలండి, ఇట్లా ప్రిపరేషన్లో ఉన్నాను, జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, నాకు ఒక రూమ్ కావాలి అని చెప్పేసి ఇట్లా అడగడంతో నాకు చాలా మంది నుంచి ఎదురైన ప్రశ్న ఏంటి అంటే, ఏం క్యాస్ట్, ఏమిటోళ్ళు మీరు అని, మ్యారేజ్ అయిందా, లేకపోతే మీరు ఏ కులము, ఏమిటోళ్ళు మీరు అని నాకు ఇట్లాంటి ప్రశ్నలు ఎదురయ్యేసరికి నాకే తెలియని ఒక ఫీలింగ్ వచ్చేసిందండి. నిజంగా అంటే ఇప్పుడు ఇంత ఇలాంటి జనరేషన్లోనే ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు అప్పుడు వాళ్ళు అనుభవించిన క్షోభ ఎట్లుండే, వాళ్ళు ఎంత అంటే ఈ అణగారిన వర్గాలు ఫేస్ చేసిన బాధ తీవ్రమైనదిగా ఉండే అని నాకు చాలా రియలైజ్ అయిపోయినా అప్పుడే. ఇంకొకటి అండి, నాకు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను చాలా మందికి. క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ మాత్రము ఉండొద్దు, ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉండాలి అనే వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, సరే ఇప్పుడు నిమ్న కులస్తులు, కింది స్థాయి కులస్తులు అమ్మాయి కానీ అబ్బాయిని కానీ, అప్పర్ క్యాస్ట్ నుంచి చేసుకునే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్కి ఒప్పుకుంటున్న సమాజం ఇప్పుడు ఉందా అండి? ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకుంటే నిజంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఇప్పుడు పాసిబుల్ అవుతున్నాయండి? అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇంత సోషల్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. సరే ప్రజెంట్ మనకి కొందరికి అవగాహన లేకుండొచ్చు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వేషన్స్ తీసేస్తే వాళ్ళ పరిస్థితులు ఇంకా దిగజారిపోవండి. అంటే నా ఆలోచన ఇది. దీనికి చాలా మంది చెప్పే సమాధానం ఏంటి అంటే, ఇన్కమ్ బేస్డ్ ఉండాలి, క్యాస్ట్ బేస్డ్ ఉండొద్దు అని చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ ఈ డిస్క్రిమినేషన్ ఎవరు తొలగించాలండి? ఇలాంటి పరిస్థితుల్ని ఎవరు ఎట్లా బయటపడతారు ఇలాంటి పరిస్థితుల నుంచి? వాళ్ళని మనం మాట్లాడాల్సింది క్యాస్ట్ బేస్డ్, ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్స్ కాదండి. క్యాస్ట్ లేకుండా ఉండే సమాజం మనకు కావాలి. ఫైట్ ఫర్ దట్. మీరు నిజంగా మంచి కోరుకునే వాళ్ళు, అందరి సమాజ హితువు కోరుకునే వాళ్ళే అయితే కంపల్సరీ మనం క్యాస్ట్ని నిర్మూలించాలి అనే పదాన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంటుందండి. ఈ క్వశ్చన్ని మనం రేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంట్స్ కూడా ఒకవేళ వాళ్ళ పరిధిలో నిజంగా ఇప్పుడున్న సినారియోలో వాళ్ళ ఎంత ధైర్యం చేయగలుగుతారా, ఇది కాన్స్టిట్యూషన్గా నిజంగా నిలబడుతుందా, మరి వాళ్ళు చేయగలుగుతారా? క్యాస్ట్ని రిమూవ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ, నా ఆలోచన ఏంటి అంటే, కులాన్ని నిర్మూలించడం ద్వారా అందరూ సమానమే అవుతారండి. అప్పుడు కులాన్ని నిర్మూలించిన తర్వాత వాళ్ళని ఇన్కమ్ బేస్డ్గా అత్యంత నిమ్న వర్గాలు, అత్యంత కింది కులస్తులని ఒక కేటగిరీ కింద ఇన్కమ్ బేస్డ్, అత్యంత తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు, అత్యంత వెనుకబడిన వాళ్ళను ఇన్కమ్ బేస్డ్ కింద లేయర్స్గా ఫామ్ చేయమనండి. జిఎస్టీ స్లాబ్స్ ఎట్లయితే ఉన్నాయో
అట్లనే లేయర్స్గా ఫామ్ చేసి ఏబిసిడిఈ కేటగిరీస్ ఇచ్చేసి వాళ్ళు ఏదైతే అత్యంత కింది స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు అప్లిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఆ ధైర్యం ప్రభుత్వాలు చేయగలిగితే మనం అడగాల్సిన ప్రశ్న క్యాస్ట్ని తీసేయమని చెప్పాల్సింది కదా, అడగాల్సింది క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ కాదండి. మీకు ధైర్యం ఉంటే నిజంగా మీరు అడగదలుచుకుంటే అందరి శ్రేయస్సు కావాలనుకుంటే కులాన్ని నిర్మూలించాలని చెప్పండి. తద్వారా అందరూ సమానంగా ఉంటారు, అందరూ సమాన స్థాయిలో ఉంటారు, అందరినీ కూడా సమానంగా చూసే సమాజం స్టార్ట్ అవుతుంది, అందరినీ సమానంగా చూసే మనుషులు ఉంటారు, ఆ సమాజం ఏర్పడుతుంది అని నేను బలంగా నమ్ముతున్నానండి. ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, ఇంకా ఎట్లా ఉంటుంది, ఇది స్టార్ట్ చేస్తే, ఈ ప్రక్రియ స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది చూడాల్సింది. అయితే నా ఒపీనియన్ ఇదండి, కులాన్ని నిర్మూలించడం ద్వారా అందరూ సమానం అవుతాము. తర్వాత మీరు ఒకవేళ రిజర్వేషన్స్ చేయాలి అని అనుకుంటే 50% కోటా పెట్టండి రిజర్వేషన్స్కి. ఆ రిజర్వేషన్స్ని ఇన్కమ్ బేస్డ్గా పెట్టండి, దాన్ని లేయర్స్గా ఫామ్ చేయండి, ఏబిసిడిఈ లేయర్స్గా ఫామ్ చేయండి. ఇంకొంచెం ఎక్కువ 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 డబ్బు ఉన్న వాళ్ళని ఎక్కువ లేయర్లో, ఇంకో కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళని ఇంకా ఎక్కువ ధనవంతులు కొంచెం ఎక్కువలో పెట్టండి. ఒక 50% రిజర్వేషన్స్కి కేటాయిస్తే ఇంకో 50% ఓపెన్లో ఉంచండి. లేయర్స్గా ఫామ్ చేసిన తర్వాత వీళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వండి. తద్వారా అణగారిన వర్గాలు, ఆర్థికంగా అణగారిన వర్గాలు సమాజంలో అప్లిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సోషల్ డిస్క్రిమినేషన్ కూడా తగ్గే అవకాశం ఉంటుందండి. ఇది నా ఒపీనియన్. దీని ద్వారా అంబేద్కర్ అనుకున్న సమాజం స్థాపన అవుతుందని నా ఉద్దేశం అండి. నేను నమ్ముతున్నాను. అది మీ ఒపీనియన్, ఇది నా ఒపీనియన్. ఇది ఇట్లా చేస్తే బాగుంటుందని, ఇంకా దీనికంటే మంచి సొల్యూషన్ ఉంటే, దీనికంటే సముచితమైన ఆలోచన ఇంకా ఏదైనా మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చండి. ఇఫ్ నాకంటే నేను చెప్పిన ఐడియా కంటే ఇంకా మంచి సొల్యూషన్ ఉంది అంటే ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. కానీ ఇలా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్కారం.